నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? తిరుపతిరావు అండి. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఐపీఎల్ ఈరోజు స్టార్ట్ అయింది కదా సార్, ఇంకా బెట్టింగ్స్ అనేది హోరుగా సాగుతుంది. యూత్ దీన్ని అట్రాక్షన్గా ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అవుతున్నారు. సార్, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యూజ్ ఉంటుందా సార్, నష్టమా? ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఉన్నదంతా కూడా పోగొట్టుకోవడమే సార్. ఆ బెట్టింగ్ యాప్ అంతా కూడా ఒక సిండికేట్ దాంట్లో వాళ్ళ చేతిలో రన్ చేస్తూ ఉంటారు అది. కాబట్టి దాంట్లో ఎవరు కూడా డబ్బులు సంపాదించింది అనేది ఎక్కడ కనపడదు. ఎక్కడ సంపాదించిన లాస్ట్కి అది పోగొట్టుకోవడమే, అందరూ జీరో మిగుల్చుకోవడమే అవుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక విలేజ్కి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసేవాడిని ఒకప్పుడు. అక్కడ ఒక లాస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అనే దానికి బెట్టింగ్ ఆడతారంట. సడన్గా ఫోన్ వచ్చేసరికి ఆ ఊర్లోని ఒక అబ్బాయి ఫోన్ చేసరికి అర్జెంటుగా బైక్ మీద వెళ్తూ ఒక అతన్ని గుద్దాడు. ఆ గుద్దిన అబ్బాయి చనిపోయాడు, ఈయన ఒక అతను హాస్పిటలైజ్ అయ్యాడు. అంటే ఒక ప్రాణం పోవడం గల కారణం బెట్టింగ్ యాప్. అంటే బెట్టింగ్ యాప్ ఎలా ఉందంటే ఫస్ట్ బాల్ లాస్ట్ బాల్ ఓడిపోవడం గెలవడం ఇవన్నీ కూడా పెడదారిన పడుతుంది. ఇంకా యువత ఏంటంటే చదువు మీద కూడా నిర్లక్ష్యం చేస్తుంది ఈ యాప్లు చేయడం వల్ల. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు ఉండకపోవడం వల్లే చాలా బెటరు. ఒకవేళ ఉన్నా కూడా విద్యార్థులు విలువైన సమయాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు, ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మేధావి వర్గం కానీ ఇప్పుడు అంటే సెలబ్రిటీస్లో మేధావి సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్కి ఇది అవసరమా? అసలు అంటే వాళ్ళంతా రోల్ మోడల్స్గా యువత భావిస్తారండి. ఇప్పుడు నేను కూడా ప్రకాష్ రాజ్ ఫ్యాన్ని. అట్లాంటి వ్యక్తి ఆటోమేటిక్గా ఒక మాట అతని నోటి నుంచి వెలువడినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఇంపాక్ట్ అవుతాం. అది అంటే ఇంపాక్ట్ అవ్వడం అంటే సైకలాజికల్గా ప్రతి మనిషి కూడా అన్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అది. కాబట్టి ఎవరైతే ప్రకటనలు ఇస్తున్నారో వాళ్ళు అసలు దాని పూర్వపరాలు మనకు 100% కూడా తెలియనప్పుడు అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. ఇట్లాంటి వాటికి సీనియర్ యాక్టర్స్ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. అది మంచిది కాదు. ఎందుకంటే విద్యార్థులందరికీ వాళ్ళందరూ రోల్ మోడల్ కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయకూడదండి. ఓకే, ఇప్పుడు పోలీసు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని కొన్ని యాప్స్ బ్యాన్ చేసినాయి సార్. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తున్నాయి. దాదాపు 319 యాప్స్ ఇలా బ్యాన్ చేశారు. ఇంకా స్ట్రిక్ట్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి పోలీస్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అంటే సార్, ఇది ఎన్ని బయట నుంచి చట్టాలు చేసినా దానికి ఏదో ఒక లూప్ హోల్స్ అనేవాళ్ళు వెతుకుతూనే ఉంటారు, అది ఏ రంగమైనా ఏ ఫీల్డ్ అయినా. కాబట్టి ఇది జనాల నుంచి రావాల్సిందే తప్పించి బ్యాన్ చేసినా కూడా ఇంకా ఏదో రకంగా అది క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ప్రతి ఒక్కరు దీన్ని పర్సనల్గా తీసుకొని దానివైపు జోలికి వెళ్ళకుండా ఉండడమే దానికి అత్యున్నత మార్గం. అది కాకపోతే గవర్నమెంట్ నుంచి కూడా ఉండాలి. అది 90% గవర్నమెంట్ నుంచి ఉండాలి. రిమైనింగ్ 10% ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా తీసుకోవాలి. దీన్ని సామాజిక అంటే మన ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇట్లాంటి ప్రమోట్ చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలంటున్నారు. పీడీ యాక్ట్ పెడితే వీళ్ళు సెట్ అవుతారా సార్? ప్రమోటర్స్ భయం అనేది ఉంటుందా? అంటే సార్, అసలు యువతలో భయం అనేది ఉండదు సార్. వాళ్ళకి అసలు ప్రాణం అంటే భయం ఉండదు. పిల్లలు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు, వాడికి సామాజిక బాధ్యత ఉండదు. వాడు డ్రైవ్ చేయడం వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడతాడని తెలుసా తెలియదంటే వాడు పట్టించుకోడు. వాడి ప్రాణాలు లెక్క ఎదుటి లెక్క ప్రాణాల లెక్క చేయని వాడు పీడీ యాక్ట్కి లెక్క చేస్తాడంటే నేను నమ్మను సార్. అంటే ప్రమోటర్స్ ఉంటారు కదా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ప్రకాష్ రాజు, హర్ష సాయి వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలనేసి జనాలు కోరుకుంటున్నారు. అట్లా పీడీ యాక్ట్ పెడితే వేరే ప్రమోటర్స్ ప్రమోట్ చేయకుండా ఉంటారు కదా అనేసి, దీనిపై మీ అభిప్రాయం? అంటే పీడీ యాక్ట్ పెట్టడం అనేది అంటే సార్, అంటే వాళ్ళకి ఫస్ట్ టైం కొద్దిగా వాళ్ళు ఒక పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కాబట్టి అంటే చట్టం తన పని తాను చేసుకుంటారు సార్. అది ఒక గవర్నమెంట్ పీడీ యాక్ట్ పెట్టడం కరెక్ట్ అయితే చేయడం రైటే సార్. అది ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్.